అన్నీ బాగున్నప్పుడు నీ ఆత్మీయ స్థితి బాగానే ఉందని నువ్వు అనుకుంటావు, అందరూ కూడా అనుకుంటారు. కానీ ఒక సవాల్ వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, దేవునికి విరోధంగా నిలబడేవారు, దేవుని చిత్తానికి విరోధంగా మాట్లాడేవారు, దేవుని చిత్తానికి నిన్ను దూరం చేయాలని ఒక సంఘటన, ఒక సంభవం జరిగినప్పుడు, అప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో అది నిజంగా నీలో ఉన్న ఆత్మీయతను బయటపెడుతుంది. అర్థమవుతుందండి? శోధన రానంత వరకు అందరూ సెయింట్సే, అందరూ భక్తులే. శోధన వచ్చినప్పుడే నీ యొక్క భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ నాణ్యత ఏంటో, నీలో ఉన్న ఆత్మీయమైన లోతు ఏంటో అనేది బయటపడుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, విశ్వాస జీవితంలో మనం చాలాసార్లు నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దేవుని పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా, దేవుని సంఘ పక్షంగా, దేవుని సేవకుల పక్షంగా తీర్మానం తీసుకోవడానికి నువ్వు నిర్ణయించుకుంటే, నిలబడితే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. పాపాన్ని ప్రేమిస్తూ, పాపాన్ని ఎంకరేజ్ చేస్తూ, ఎవరైతే దేవుని సంఘానికి, దేవుని చిత్తానికి విరోధంగా మాట్లాడుతున్నారో వారి పక్షాన నువ్వు చేరావంటే, ఏ కారణం చేత అయిండొచ్చు, ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకుంటావు.